అండ్ మనము విన్నాము ఆ రైల్వే కోడూరు ఇష్యూలో, శ్రీధర్ గారి ఇష్యూలో వీణా గారు ఉన్నారు కదా, వీణా గారు ఇంతకుముందు వేరే ప్లేస్లలో అక్కడ కూడా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అనే వార్తలు వింటున్నాం. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ ఆ వార్తలు అనేది వింటున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చెప్పట్లయితే ఆమె ఒక ఎమ్మెల్యే గారితో ఉంటే ఈమె జీవితం బాగుంటదనే ఆలోచనతో దగ్గర అయినట్టుంది. అదే వాస్తవం, అందరు అనుకునేది కూడా అదే, నా లైఫ్ బాగుంటది అని చెప్పేసి దగ్గర అయినట్టు. ఇప్పుడు డబ్బులు అడిగి ఈమె డబ్బులు అడుగు ఉండొచ్చు, ఆయన ఇయ్యను అని ఉండొచ్చు, లేకపోతే ఇద్దరికి ఏదైనా గొడవలు అయ్యి అట్లా చెడు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది ఈమె ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది, 22 కోట్ల ఎన్ని కోట్లు డిమాండ్ చేసింది. ఆ వాయిస్ కూడా కోట్ల మీదనే ఉంది, అడుగుతుందామా. మళ్ళీ ఇంకోటి వీడియో బయటకు వచ్చింది, చేతిలో బెల్ట్ పట్టుకొని ఎవరిని కొడుతుంది, అసలు నువ్వు ఎందుకు అన్నావని, రౌడీ రాని లాగా. మళ్ళీ ఇప్పుడు మీడియా ముందు కూర్చొని ఒక ఆడపిల్లగా సానుభూతుంది కానీ ఇట్ట మళ్ళీ ఏది ఎరగని వెళ్ళిపోయాలి కూర్చొని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆమె చెప్పే వ్యవహారం ఎట్టుందంటే, పతివే తింటే ఒక పాము జరబడితే దూలం మీద ఉన్నోడు దునికి చంపిండంట. ఆ దూలం మీద ఉన్నోడేమి ఎమ్మెల్యే, పతివేత ఏమో ఏమేనా గారా వాణి గారు, ఏమింటే ఒక పాము జరబడది, ఆ దూలం మీద ఉన్నోడు దునికి దాన్ని చంపిండు. అట్టుంది ఆమె వ్యవహారం ఇప్పుడు చెప్పేది. ఆమె చెప్పేదైనా కానీ ఆయన చెప్పేదైనా కానీ అంత అంత ఏం ఎరగని వెళ్ళిపోయాలో చెబుతారు కూర్చొని. ఇప్పుడు నా కారులోకి పోయి నన్ను గుంజినాడు అని చెబుతుంది, నా ప్రైవేట్ పాటలు టచ్ చేసినాడు అని చెబుతుంది, నన్ను జుట్టు పట్టి కొచ్చినాడు అని చెబుతుంది. మరి ఇప్పుడున్న ధైర్యం అప్పుడు ఏమైంది? అప్పుడే పెడితే పోయేదే కదా. అప్పుడే పవన్ అన్న చెబితే అసలు ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేసేవాడే కదా. అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి చెబితే డిస్మిస్ అయ్యేదే కదా. నీకింత కాపోయేదేగా, నువ్వు ఇంత బస్ట్ పట్టపోయేదానివే కదా, నీ భవిష్యత్తు ఇంత పాడైపోయేదే. ఈ ఎమ్మెల్యే మీద ఆశ పెట్టుకునే సాఫ్ట్వేర్ జాబ్ చేసే మొగుండు కూడా వదులుకున్నావు, నీ బ్రతుకు మీద నువ్వే మన్ను వేసుకున్నావు, ఎవరు వేసుకోలేదుగా. అండ్ ఇంకోటి చాలా మంది అంటున్నారు, పవన్ అన్నని బ్లేమ్ చేస్తున్నారు. అసలు మీరు అధికారంలోకి వస్తే లేడీస్ పైన ఒక ఈగ కూడా వాళ్ళని అని చెప్పేసి అని మాట ఇచ్చారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే ఇలా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ అంటున్నారు. ఇంకో సామెత కూడా వాడుతున్నారు, బేటా ఏక్ నెంబర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆయన చూసే వీళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అవునా? ఆ మాట అనే వాళ్ళకి ఒక్కొక్కరికి 2 దవడలు పగల కొడతాయి. ఫస్ట్ 2 దవడలు పగులుతాయి అన్నమాట. ఇప్పుడు ఏమన్నా ఆ పెళ్లిళ్ళకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ అన్నకి దీనికి ఎమ్మెల్యేకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఉందా? అదే కదా. ఇప్పుడు సంబంధం లేని మ్యాటర్లోకి ఆయన తీసుకురావటం ఎందుకు? ఆ ధర్మమూర్తిని తీసుకురావటం ఎందుకు దీంట్లోకి? ఆయన ధర్మ పరిపాలన చేస్తుండు కదా, అసలు ఆయన తీసుకురావటం ఎందుకు? చేసుకున్నాడు అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా కాదు. ఇక్కడ స్త్రీకి అన్యాయం ఏడ జరిగింది? ఇక్కడ స్త్రీకి అన్యాయం ఏడ జరిగింది? ఈమెకి ఇష్టం లేకుండా పోయిందా? ఇప్పుడు ఒక స్త్రీకి ఇష్టం లేకుండా ఆమెను మానభంగం చేసి ఆమె పనికి ఆమె పోతుంటే ఆమె అమ్మడబడి ఆమెను తిప్పలు పెట్టి ఆమెను మానభంగం చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడతాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబడతాడు, అక్కడ లోకేష్ బాబు గారు నిలబడతారు. అది కదా ప్రశ్నించాల్సింది. అసలు ఏమికి ఇష్టమై ఏం పోయింది? వాడికి ఇష్టమైంది, ఇద్దరికి ఇష్టమైంది, ఇద్దరు కొవ్వు ఎక్కింది, చేయాల్సింది చేశారు, ఇప్పుడు బయటకు వచ్చారు. దానికి పవన్ లాగటం దేనికి? అది తప్పు కాదు. అది అక్కడ 3 పెళ్లిళ్ళు తీసుకురావటం ఏమిటికి? అవును, అది తప్పు కాదు, అది తప్పు, అది మాట్లాడకూడదు. తప్పు జరిగిన వాడిని బయట పెడితే ఇంకొకటి చేయకుండా అందరూ వీడికి పనిష్మెంట్ వేయాల, వీడిని అనాలా దీన్ని అనాలా. ఇద్దరు కలిసి ఉండి మీరు కలాపాలు జరిగి మీ రొమాన్స్ అంతా చేసుకొని ఇప్పుడు ఒకరికొకరు పడక మీరు బయటకు ఎక్కింది కాక మీరు మళ్ళీ సమాజాన్ని బస్ట పట్టిస్తారు ఏమిటికని వీళ్ళిద్దరిని వేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒక దేశాన్ని కాపాడటానికి వచ్చిన వాళ్ళు, సమాజం మీద ప్రజలను కాపాడటానికి వచ్చిన నాయకులు అయితే అది కదా చేయాల్సింది. అది చేయకుండా ఇది అంటమైంది, 3 పెళ్లిళ్ళు అంటమైంది కారణం. అండ్ యాక్చువల్లీ ఏం జరిగింది, వీళ్ళిద్దరిది ఎందుకు ఈమె బయట పెట్టాల్సి వచ్చింది అంటే నేను అనుకునేది, తెలంగాణలో బ్లాక్ షాడో అని చెప్పేసి రీసెంట్గా వచ్చింది రేవంత్ రెడ్డి గారిదని, మన నల్గొండ ఎమ్మెల్యే వీళ్ళే అని చెప్పేసి వీళ్ళతో
ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులను ఇబ్బంది పడుతున్నారు, ఉత్తర తెలంగాణ మినిస్టరు, దక్షిణ తెలంగాణ మినిస్టర్ అని చెప్పేసి టాపిక్ వచ్చింది. ఇది తెలంగాణలో బయటపడ్డదని చెప్పేసి ఈమె కూడా నేను అట్లా బయట పెట్టినట్టు ఇది నేను బయట పెడతా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు అనే ఆలోచన కూడా వస్తుంది. ఉండొచ్చు, మరి అడిగింది 22 కోట్లు, ఆ ఆడియో కూడా బయటకు వచ్చింది కదా. ఎవరి సొమ్ము అది? 22 కోట్లు అంటే ఈ ఎమ్మెల్యే సంపాదించిందా, ఏమో సంపాదించిందా? ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము కదా. ఇయటానికి ఈడెవుడు, తీసుకోవటానికి ఇదేవుతి. అవును, ఎవరు సొమ్ము ఇది? ఎవడబ్బ సొమ్ము? మళ్ళీ మీరిద్దరు చేసిన తప్పుకి నాయకులు నిందియటం, ఇది ఎంతవరకు కరెక్ట్? అవును, ఇది కరెక్ట్ కాదు కదా. అవును, ప్రజలు అందరు చూడటం లేదా? అందరు చూస్తూనే ఉన్నారుగా. 2 రాష్ట్రాల ప్రజలు చూస్తారు, యావత్ ప్రపంచం చూస్తుంది. అసలు తప్పేంది ఒప్పేంది అని. అబద్ధానికి నీతికి తేడా తెలియదా? ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు నిజం చెబుతుంది? దానికి పౌరాణాలు రాకరాటం ఎంతవరకు కరెక్ట్? ఆడోళ్ళకి రక్షణ కల్పిస్తాను, ఏది రక్షణ? నీ కింద ఉంది అతనే నన్ను మోసం చేసిండని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. రక్షణ అంటే ఏం ఇష్టమా, ఏం పోయింది కదా. ఇంకా రక్షణ ఆడేంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నా పద్ధతిలో నేను కూర్చున్నా, నా మీద నువ్వు అగాస్యం సృష్టిస్తే నాకు రక్షణ వాళ్ళు ఉంటారు. నా ఇష్టమై నేను వచ్చి నీ కాడ కూర్చున్నాక నీకు రక్షణ ఏంది, నాకు రక్షణ ఏంది? అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఆ మాట అంటాం? ఆమెకు ఇష్టమయ్యా వెళ్ళింది, వెళ్ళండి, ఇన్ని రోజులు ఎట్టుంది? ఆమెకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, ఏం దారి చూపెట్టాలి అని అడుగుతున్నా. ఆయన ఎందుకు చూపెత్తాడు దారి? ఆయన ఎందుకు చూపెత్తాడు? ఇప్పుడు ఆమెని మహిళ, ఆమెను కాపాడాలా అనే వాళ్ళు చూపించాలి దారి. వాళ్ళే ఇప్పుడు దారి చూపించి ఆ దారి వేసి ఆ దారి మీద కూర్చోబెట్టి ఆ మాటలు మాట్లాడిచ్చేది వాళ్ళే చూపించాలా. దానికి పవన్ అన్నకి దీనికి ఏం సంబంధం? దీనికి ఏం సంబంధం? ఆయన పార్టీని బస్టు పట్టించింది కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని తొలగిస్తాడు. ఇంకా రెండో వాడు చేయడానికి భయం ఉంటది. ఆ చర్య తీసుకుంటాడు ఆయన. ఈ మహిళకి ఆయనకి ఏం సంబంధం? ఏమి ఇష్టమైపోయి ఏమి జీవితాన్ని ఏమో సర్వనాశనం చేసుకుంటే అది పవన్ అన్న అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అనేవాళ్ళు తెలుసుకోవాలా. సామాన్యురాలని నాకే అర్థమవుతున్నప్పుడు ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? అర్థమైందిగా. ఇప్పుడు అమ్మ జీవితం ఆగమైపోతే, ఒక ఆడపిల్లగా 5-6 కడుపులు పోతే ఒక ఆడపిల్ల ఎట్టుంటది, ఎంత క్షీణిస్తుంది అసలు? అట్ట ఉంటుందా? అంత స్ట్రాంగ్ కూర్చొని ఉంటుందా? అదే అంత ధైర్యంగా వచ్చి కూర్చొని అడుగుద్దా? అపరదృష్ట పాలైపోతే ఒక్కొక్క ఆడత బయటికి వెళ్ళదు. అసలు మొగుడు కొడితేనే తోటికోళ్ళ తెంగుతుందని చెప్పి మొహం కడుకొని వచ్చి బయట కూర్చునే తల్లులు ఉన్నారు. ఇటు ధైర్యంగా కూర్చొని ఇటు నిలబడే ఆడది, తెగబడ్డ ఆడది, దీనికి ఏం అన్యాయం జరిగిందని పవన్ అన్న ఏమో సపోర్ట్ మాట్లాడాలా. అండ్ తన గురించి చెప్పాను కదా ఇందాక, తను వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసినప్పుడు కూడా అక్కడ కూడా అఫైర్స్ ఉండే అనే టాక్ వస్తుంది ఆమెకి. ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టిందో, కేసు పెడతా అని చెప్పేసి భయపడుతుందో, వీణ అయితే 25 కోట్లు డిమాండ్ చేసింది కదా ఎమ్మెల్యే గారికి. ఆ ఆడియో అనేది లీక్ అయింది, బయటికి వచ్చింది. ఈమె వేరే ప్రదేశాల్లో, వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన దగ్గర వేరే వాళ్ళతో కూడా ఎఫైర్స్ ఉన్నాయనే టాక్ బయటకు వస్తుంది. ఇలానే బ్లాక్మెయిల్ చేసేది, ఇట్లా డబ్బు కోసం, ఈమెకి డబ్బు అంటే చాలా పిచ్ అని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే వేరే వాళ్ళతో కూడా రిలేషన్ లో ఉండి, వాళ్ళతో కూడా కొంచెం లైంగికంగా అలా ఉండి, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసిన మాటలు అనేటి బయటకు వస్తున్నాయి. మరి ఈమె ఏంటిది, డబ్బు కోసమే ఈ ఎమ్మెల్యేకి దగ్గరైందా, డబ్బులు ఇయ్యను అంటే బయట పెడుతుందా అనే విషయం తెలియాలి. డబ్బు కోసం దగ్గర కాకపోతే మరి ఏమిటికైద్ది? ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుని అంటే ఇప్పుడు నేను ఒకటి చిన్న విషయం చెబుతా. ఇప్పుడు ఊర్లలో సర్పంచ్ కి పోటీ చేసే వాళ్ళు అంటారు, వార్డ్ నెంబర్ పోటీ చేస్తారు. ఇప్పుడు ఒక వార్డ్ నెంబర్కే 4-3 ఉంటారు, ఒక సర్పంచ్ ఉంటారు, పెళ్లి అయినా కూడా ఇంకొక పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కూడా కంటారు. సామాన్య ఊళ్ళో పని చేసుకునే వాళ్ళు కూడా 2-3 ఉంటారు. ఒక ఎమ్మెల్యేకి ఎందుకు ఉండకూడదు? ఒక ఎమ్మెల్యే కూడా అందుకే మరి పదవి వచ్చింది కదా, పదవి వచ్చింది, కళ్ళు ఎత్తికెక్కి డబ్బు ఉంది చలివిడిగా, ఏం కష్టపడి సంపాదిందా అట. ఇప్పుడు దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇటు దొరికింది కాబట్టి ఇటు దొంగ అయిపోయాడు. ఇప్పుడు ఏమన్నా డబ్బు ఆశకి వచ్చింది ఎమ్మెల్యేని ఉంచుకుందానంటే ఏమొక పేరు కదా, ఏమొక పేరు, ఏమో డబ్బు వస్తుంది, ఏమో గౌరవం వస్తుంది, ఏమో సాగియొచ్చు. ఎమ్మెల్యే పక్కన పిఏ జరిగితే పని కాదులే కానీ ఎమ్మెల్యే ఉంచుకున్నామో చెప్తే పని అయిపోద్ది అనే ఆలోచన కూడా ఉంటుంది. 90% అంతే. ఇప్పుడు ఉంచుకున్నారు బాటేగా మొగుళ్ళు, పిల్లలు మాట్లాడంటారు. అసలు పిల్లలు మాట్లాడతారా? వాళ్ళకి గౌరవం ఏడిది, వాళ్ళకి మర్యాద ఏడిది, వాళ్ళ ఇళ్ళలోనే ఉండాలి. నువ్వు కొండకాడు ఉండేదాన్ని కొండకాడనే ఉండు, నోరు మూసుకొని. మగవాడేమి తిరక్క చేడతాడు, ఆడదేమి తిరిగి చేడుద్ది అని చెప్పి ఒక సామెత వాడతారు. మళ్ళీ అట్టని చెప్పి భార్యనేమి ఇంట్లోనే పెడతారు, వీళ్ళు వేసేసాలు వీళ్ళు వేస్తారు. అట్లనే ఈ కేటగిరీకి చెందిన ఆయన ఈ ఎమ్మెల్యే ఏమో కూడా ఏమో గౌరవం కోసం, ఏమో మర్యాద కోసం, ఏమో దాచుకోవటం కోసం బంగారం అసలు మొగుడిని వదిలిపెట్టి ఏం ఆశ కోసం ఏం వచ్చింది.
ఇంకేమో మోసం చేసిందంటే ఇంకా ఏడాన్నో మోసం చేయకుండా ఎందుకు ఉంటది? ఇంకా అన్ని వస్తాయి కదా. అవును, అన్ని వస్తాయి కదా. చేతులు కోసుకుందంట, అన్ని వస్తూనే ఉంటాయి. అందుకని ఆమె గురించి అంత తక్కువ మాట్లాడుకున్నా కూడా అంత మంచిది. ఆమె చెప్పే అన్ని మాత్రం నిజాలు కాదు, ఆమె చెప్పేవి ఏమి చెప్పేవి ఇద్దరే నిజం కాదు. ఇద్దరు వల్ల తప్పు జరిగిపోయిందయ్యా. ఖచ్చితంగా పదవిలో ఉండోళ్ళు, డబ్బు ఉన్నోడు లేనోడు వేసం ఇది రియల్ పచ్చి నిజం. ప్రతి వాడు ఏతరు కాబట్టి ఈ రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఈయన భ్రష్ట్ ఎక్కువ పట్టిపోతాడు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసుడు అయితే కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ తీసుకురావడం అసలు కరెక్టే కాదు. నేను రోజక్క కూడా అయితే నేనైతే ఎన్నిసార్లు రోజక్కకి అసలు ఎందుకు బుద్ధి రావట్లేదు. ఆమె ఎన్ని సినిమాలు తీసింది, ఆమె బతుకు చెట్టగా బండి పెట్టినప్పుడు అయితే నేను అసలు మిస్ కాకుండా చూసేది. అంత బాగా చెప్పేది. ఈ రాజకీయంలోకి పోయి నాకు ఏమైంది, అసలు ఎంత అబద్ధాలు మాట్లాడుతుంది. డబ్బు ఎక్కువ మాట్లాడుతుందో మరి పొగరు ఎక్కువ మాట్లాడుతుందో రోజక్క ఒక ఆమె, శ్యామల అన్న ఒక ఆమె, వీళ్ళు ఇచ్చలు వీడికి ఇప్పుడు ఆమె కూడా అంటుంది ప్యాకెస్టార్ ఎన్నిసార్లు అంటావమ్మా ప్యాకెస్టార్ అని ఆ పాడు నోరుతోటి. పాపం ఆయన ఎంత చేసిన, నువ్వు రాజకీయంలో ఉన్నావు, నువ్వు తిరిగినావు మట్ట, నువ్వు ప్రజలకు సేవ చేసినావు రోజక్క. దేనికోసం ఇది? జగనన్న మెప్పిటానిక, జగనన్న డబ్బు దోసుకోవటానిక? నీకు అసలు డబ్బు మీద పిచ్చి జాలేదా? ఎంత డబ్బు సంపాదించుకుంటావు తల్లి? ఏం చేసుకుంటావు అసలు డబ్బు? ఏం చేసుకుంటారు వీళ్ళు అసలు? ఈ డబ్బు, ఈ కోట్లు డబ్బులు ఏం చేసుకుంటారు? మాలాంటి వాళ్ళంతా కనీసం ఒక లక్ష రూపాయలు లేక చచ్చిపోతాను మేము. గవర్నమెంట్ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నాం, ట్రీట్మెంట్లు సరిగ్గా జరక్క. వీళ్ళు కోట్లు చేసుకొని ఏం చేసుకుంటారు? ఇట్ట అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈ బస్ట్ పనులు చేసుకుంటూ సంపాదించుకొని ఏం చేసుకుంటారు ఈ డబ్బులు? రోజక్క అయితే ఇప్పుడు కూడా ప్యాకెస్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిలబడి మహిళలు ఫస్ట్ అని ఉంటానంటే కానీ మాట్లాడుతుంది. ఆమె అయితే ఆమె మాట్లాడినప్పుడే జనాలు తిడతారు. అవును, అసలు ఆమె మాట్లాడితే ఆమె మాట్లాడినా, శ్యామలా గారు మాట్లాడినా ఆ జగనన్న కీర్తే చెడిపోతుంది. ఆయనకు అది అసలు ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన బలం వాళ్ళమ్మ వాళ్ళ చెల్లిపోయి సగం బలం పోయింది, జగనన్న బలం. వీళ్ళు పక్కకు ఎప్పుడైతే చేరినరో ఇంకా శాంతం ఆయన పరువు పోయింది. ఆయన మనుగుడు ఉంటుందా? వీళ్ళు ఏం మాట్లాడతారు అసలుకి? అక్కడ జరిగింది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఎక్కడ ఏది జరిగినా పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు. అసలు చంద్రబాబు నాయుడుని కూడా తక్కువ టార్గెట్ చేస్తారు, ఎక్కువ పవన్ కళ్యాణ్ అన్నే టార్గెట్ చేస్తారు. ఎందుకు? ఆయన కీర్తిని వారవలేకనా? మన సమాజం మీకు మంచి తీసుకొస్తుంది కదా, మన భవిష్యత్తు కోసమే కదా, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. రాజకీయ నాయకుడు అంటే అసలు ఆయన కదా. అవును, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు అయితే ఆయనే. మరి మీరు ప్రజల కోసం ఆలోచించేలా అయితే ఇవన్నీ తీసుకురారు. ఊరికి 24 గంటలు అసలు ప్యాకెస్టార్ అనేది ఏంది? తప్పు కదా. నువ్వు దేనికోసం అంటున్నావు? జగన్ ఇంకా నీకు మూట ఎత్తడనే అదే కదా. నీకు ఇంకా చాలా డబ్బు మీద ఏమో నువ్వే ప్యాకెస్టార్ అసలుకి. ఇప్పుడు కూడా అంటున్నావు రోజక్క అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. రోజక్క మాట్లాడినా, శ్యామలక్క మాట్లాడినా వీళ్ళు మాట్లాడితే పదం కోసమే వేసినా వేయండి కానీ నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి మీద నిందలేయకూడదు. ప్రజలు చూస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటి, నిన్న ఈ విషయంపై జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇటు ఏ రాజకీయం చేస్తున్నారు, ఏం హామీలు ఇచ్చారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా చేస్తే ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేరు అని చెప్పేసి జగన్ గారు అన్నారు. అంటే వాళ్ళ హయాంలో జరగలేవా ఇవన్నీ? జరిగినాయి. అందుకే పరువు రాంబాబు గారు, అదే అంబటి రాంబాబు గారు అని చెప్పేసి, గోరంట్ల మాధవ్ గారు అని చెప్పేసి చాలా పేర్లు అయితే బయటకు వచ్చాయి. అవును, మరి ఆ విషయాలు వీళ్ళకి గుర్తుకు రావట్లేవా? మరి అదే అందుకే పరువు పోగొట్టుకుంటారు. ఇప్పుడు జగన్ అన్న మాట్లాడదాం కూడా అసలు ఎంత పరువు దండగంటే అంత దండగనమాట. ఆయన మాట్లాడతాం, వీళ్ళు మాట్లాడారంటే ఒక ఎత్తుంది. అసలు రాజకీయ నాయకుడు ఆయనే కదా, ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన, వీళ్ళందరూ నడపాల్సిన వ్యక్తి ఆయనే కదా. వీళ్ళు తప్పు మాట్లాడితే ఆయన సరిదిద్దాల్సింది పోనిచ్చి ఆయన కూడా వచ్చి అదే మాట్లాడితే ఇంకా అసలు ఆయన పార్టీ మనుగోళ్ళకి ఏడవుతుంది. ఇది ప్రజలంతా చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు నీ పార్టీలో కూడా సేమ్ 5-6 అదే పని చేశారు కదా. వాళ్ళంతా ఈడియాలతో సుద్దాగా ఆడియాలతో సుద్దాగా వచ్చిందిగా. 2 రాష్ట్రాల మీదకి యావత్ ప్రపంచం మీదకి వచ్చిందిగా, అందరు చూశారు కదా. అప్పుడు మాట్లాడిన నోరు ఇప్పుడు ఎందుకు వేస్తుంది జగనన్నకి? నాకు ఆ పార్టీల మీద పిచ్చి లేదు, నాకు అవగాహన కూడా లేదు, సామాన్యురాలిని నేను, నాకు సింపుల్ గా అర్థమవుతుంది. జగనన్న అప్పుడు నిందించినోడు ఇప్పుడు ఎందుకు అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా? అధిష్టానంలో ఉన్నాడు కాబట్టి. అధిష్టానంలో ఉంటే మరి నీ పక్క కూడా తప్పు జరిగింది కదా. ఇప్పుడు పవన్ అన్న పక్క తప్పు జరిగినప్పుడు అప్పుడు ఏదో జానీ మాస్టర్ చేసిండు అని చెప్పి ఆయన బస్ట్ పట్టించినప్పుడు పవన్ అన్న ఏం చేసిండు? ఇమీడియట్ గా ఆయన తీసేసిండు. అవును, నువ్వు తీసేసినవా? మరి నువ్వెందుకు తీసేయట్లేదు? నీ పక్కన ఎందుకు పెట్టుకుంటున్నావు వెళ్ళి? నువ్వు కూడా తీసేయాలి కదా. అవును, మరి నీ పక్క తప్ప అంతే పెట్టుకొని మాటకు నిందిస్తే నువ్వు ఎప్పుడు వస్తామన్నా ఇంకా మనగోళ్ళలోకి? దయచేసి ఆలోచించుకోవాలని చెబుతాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి అయితే.
ఖచ్చితంగా నేను సామాన్యురాలను కాబట్టి నేను ప్రజల మధ్యనే తిరుగుతాను కాబట్టి చెబుతున్నా, ప్రజల మాటగా చెబుతున్నా. ఇయే మాటలు కనుకంటే అసలు మనగోళ్ళకి రావన్న నువ్వు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం ఎంత పరిపాలించిండు, ఆయన ఎంత కీర్తి తెచ్చిండు, ఆయనకి ఎంత పేరుంది. ఇప్పుడు కూడా వాళ్ళ పేరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈయన కూడా అమ్మ ఒడి పెట్టి చాలా చేసిండు కదా. ఎందుకు ఇప్పుడు ఒకసారి అవకాశం నాకు వస్తుంది, ఒకసారి అవకాశం నీకు వస్తుంది. ప్రతిసారి నేనే ఈ కుర్చీ మీద కూర్చోవాలని రూల్ లేదు కదా. ఇంకొకరు వచ్చి కూడా కూర్చొని చెప్పొచ్చుగా. అదెందుకు ఆలోచించలేదు రాజకీయ నాయకులు అన్నోళ్ళు? ఒకళ్ళని నిందించుకోవడమే సరిపోతుంది కానీ ఇంకా ప్రజలకు ఏం చేస్తారు మీరు చెప్పు. అందుకని దయచేసి ఇది ఆలోచించుకోవాలని నేను చెబుతున్నా. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకి ఖచ్చితంగా ఆయన మాట్లాడటం అస్సలు బాగోలేదు. ఆయనే నవ్వుల పాలవుతాడు, ఆయనే అపహాస్యం పాలవుతాడు. ఇప్పుడు ఎమ్మటే ఆయన అందుకుంటూనే ఉన్నారుగా. మరి నీ పార్టీలో చేసినప్పుడు నీకు ఎందుకు లేవలేదు నోరు? ఇప్పుడు ఎందుకు లేస్తుంది నోరు? అదే ఇప్పుడు ఇంకో అందరూ ఇట్లా అడిగే క్వశ్చన్ ఇట్లా అడగడానికి రీజన్ అయింది జగన్ గారే అయిండ్రు. ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ వాక్యాలు చేసేటోళ్ళు కాదు, ఈ క్వశ్చన్స్ అడిగేటోళ్ళు కాదు. అవును, ఇప్పుడు పవనాన్ని నిందిస్తానని అనుకుంటుండగా ఈయన పవనాన్ని అపహాస్యం పాలు చేస్తున్నానని ఈయన అనుకుంటుండు. ఆయన చుట్టూ ఉన్న నలుగురు కార్యకర్తల మాటలిని. కానీ ఈయనే అపహాస్యం పాలవుతుండ జగన్మోహన్ రెడ్డి గారే. ఈయనే నవ్వుల పాలవుతుండు. ఎందుకంటే ఆయన పార్టీలో కూడా అయ్యే జరిగినాయి కాబట్టి. అది తెలుసుకోవాలి రాజకీయ నాయకుడు అనేవాడు. అది తెలుసుకుంటే మళ్ళీ ఫ్యూచర్ కైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాపం ఈయన అనుకోని స్థితిలో ఈయన ఓడిపోయిండు. ఈసారి నేను గెలిపిద్దాం అనేది ఉంటది ఊళ్ళల్లో, జనం మైండ్ సెట్ అట్టుంటది. ఇప్పుడు మా ఊళ్ళో కూడా అదే జరిగింది. మా ఊళ్ళో చాలా సార్లు సర్పంచ్ గా ఓడిపోయిండు మా ఊరు ఆయన. అంతకుముందు ఆయనే గెలిచేది. ఇప్పుడు బత్తు లక్ష్మారెడ్డి ఒక క్యాండిడేట్ ని పెట్టిండు ఆయన, మా మిర్యాలగూడెం ఎమ్మెల్యే. పెడితే ఏం చేసిండు, నేను సీనియర్ గా, నేను సీనియర్ ఉండి పెట్టి ఉండగా దండాలు పెడుతుండు. ఈయన దండాలు పెడుతుంటే ఈ పాపం ఈయన కోట్లు పెట్టిన ఆయన పోయిండు, లక్షలు పెట్టిన ఆయన వచ్చిండు. అటు రెస్పెక్ట్ వస్తుంది ఉండి ప్రజల్లో మారిపోతుంది. నువ్వు కూడా అటు రెస్పెక్ట్ సంపాదించుకోవాలి. కానీ నీ తప్పులు పక్కన పెట్టుకొని కళ్ళకు కానత్తనే ఉంటే ఎదటి తప్పు చూపించి నువ్వు మంచోడు కదా నేను చూపిస్తే ఏం బాగుంటుంది, నా కాడ తప్పు నాది పెట్టుకుని నా ఎన్నిపి నాకు కాని రావట్లేదని చెప్పు. అది తప్పు కాదు. అట్టనే అభ్యాసం పాలవుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోవాలా. వీళ్ళు బాగా ఎవరు ఈ శ్యామల అన్నావా, ఈ రోజక్క అన్నోళ్ళు, వీళ్ళు కొంతమంది బాగా ఆయనకు నూరిపోతాండ్రు. రాజకీయ భవిష్యత్తు ఆయనకి ఏమైతుంది చెప్పు, ఆయన తెలవాలి కదా. వీళ్ళు చెప్పినా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించిండుగా, అంత మాత్రం తెలియాలి కదా. ఆయన శాసీయాలి కానీ ఆయన కింద ఉండేవాళ్ళు ఆయన శాసీయకూడదు. అది నేర్చుకోవాలి రాజకీయ నాయకుడు అనేవాళ్ళు. అది అండ్ ఇంకోటి కళ్యాణి గారు, ఇది అందరిలో ఉన్న క్వశ్చన్, నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్ ఏంటిది అంటే, కళ్యాణి గారు ఎందుకు ఈ టాక్స్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? లైక్ అంటే వచ్చేసరికైనా మీకు సర్పంచ్ పదవి కానీ అలాంటి పదవులకి ఏమన్నా ఆశ ఉందా కళ్యాణి? నాకు అసలుకి రాజకీయాల మీదనే ఆశ లేదు. రాజకీయం అంటేనే నీచమైన రాజకీయం. నేను ఉట్టి సామాన్యురాలిని, నాకు ఏ ఆశలు లేవు. నేను నిరుపేదరాలిని. ఇప్పుడు దరిద్రం నన్ను నిత్యం వెంటాడుతుంది. నువ్వు నన్ను ఎంతబడి కోడెత్తువ చూద్దామని నేను ధైర్యంగా నిలబడి గెలుచుకుంటున్నా దాన్ని. అంతేగాని ఈ పదవులు ఇవన్నీ నాకెందుకు అయ్యే సామాన్యులు ఆశ లేదు, ఏమీ లేవు. ఒక సామాన్యురాలుగానే మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అవును, అంతే. మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని నా చిన్నప్పుడు కాంచి నేను చూస్తున్నా. కొంతవరకు చూసుకుంటూ వస్తాను నేను. నలుగురు ఉన్నోడికి భాగ్యం ఉన్నోడికే ఎక్కువ నడుతుంది, ఒక సామాన్యుడికి ఎందుకు నడవట్లేదని నా చిన్నప్పుడు కానీ థాట్. నాకు చదువు లేకపోయినా కూడా నాకు ఇది ఒకటి గుర్తు. మా అమ్మ కష్టం పడది నేను చూసిన. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఉన్నోడికి ఇస్తే అంత తిరిగి ఉంటుంది, లేనోడికి ఇస్తే అంత తిరిగి ఉంటుంది. తోడబుట్టినోళ్ళు పుట్టింటోళ్ళు మంచిగా తోడబుట్టినోళ్ళు ఉంటే ఆడపిల్లకి ఎంత సపోర్ట్ ఉంటుంది. ఈ తోడబుట్టినోళ్ళు పుట్టింటోళ్ళు గట్టిగా లేకపోతే ఆడపిల్లకి ఎంత డౌన్ అయిపోతుంది. అత్తింటోళ్ళు మంచిగా గట్టిగా ఉంటే భర్త గారి సపోర్ట్ ఉంటే ఆ ఇంటి కోడలకి ఎంత సపోర్ట్ ఉంటుంది. వాళ్ళే సరిగా లేకుండా బైరేగులు ఉంటే ఆ ఇంటి కోడలకి ఎంత సపోర్ట్ ఉండదు. ఇవన్నీ నేను చూసిన. నాకు చదువు లేకపోయినా అంత అపహాస్యం పాలయ్యి ఇవన్నీ చూసిన నేను. ఇవన్నీ చూసి అవగాహన ఉండే నేను మాట్లాడుతున్నా. ప్రతిదీ ఉంది నాకు, చదువు లేకపోయినా కూడా ప్రతిదీ ఉంది నాకు. ప్రతి కష్టం చూసిన నేను, ప్రతి ఆకలి బాధ కూడా చూసినా, ఇప్పటికీ చూస్తూనే ఉన్నా. అన్నీ తెలుసు నాకు. తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా రాజకీయంలోకి రావాలా ఇవన్నీ నాకు లేవు. నా వంతు నా ద్వారా ఒక 10 మంది మారినా చాలు, మనిషి పుట్టినందుకు నేను చాలు. ఈ అమ్మ నిజమే చెబుతుందని నా మాటలు ఒక్కలు మారినా చాలు నాకు. గుర్తే కదా అది. దానికోసమే నేను మాట్లాడుతున్నా.
నన్ను మృత్యు అనుక్షణం కబలియాలని వస్తుంది. అయినా కూడా నేను పోరాడుతూనే ఉండా, మాట్లాడుతూనే ఉండా. మీకు హెల్త్ ఇష్యూస్ ఏంటమ్మా? ఏం ఇష్యూస్ అవి? ఏంటి అది? దానివల్ల అన్ని వస్తున్నాయి. అంటే ట్రీట్మెంట్ బాగా చేయించుకుంటున్నారా? ఎట్లా చేపించుకుంటున్నా. మందులు వాడాలి. చేయలేరు పని, ఈ చేతులు పని చేయవు, కాళ్ళు నొప్పులు. అయితే మైండ్కి ఏమైంది? మైండ్కి మేత ఎత్తన్నా తెలివిందిగా. నా వల్ల ఒక 4 బాగుపడ్డా చాలని. ఎప్పుడో బసనం ఎప్పుడో ఉంటున్నావు తెలియదు కదా. కళ్యాణి గారి చుట్టూ ఇంత బాగుందా? నవ్వుతూ కనిపించే కళ్యాణే మాకు తెలుసు. అందుకని సరే అమ్మా, మీరేం టెన్షన్ పడకండి, మీకు హెల్త్ అంతా సెట్ అవుతుంది అని చెప్పేసి మీ ఫ్యామిలీతో పాటు మేము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాం, కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. అండ్ విన్నర్గా వ్యూవర్స్, ఈరోజు కళ్యాణి గారు వచ్చారు, వారి మాటలు విన్నాము. నిజం మాటల్ని, నిజం అనిపించే మాటని కరెక్ట్గా చెప్తారు. అండ్ వారికి హెల్త్ బాగాలేదు, వారి హెల్త్ మంచిగా ఉండాలని చెప్పేసి మనం కూడా దేవుణ్ణి ప్రే చేద్దాము. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలిసిస్తాం. అంతవరకు కీప్ వాచింగ్, బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.